అందరికీ నమస్తే అండి. వివాహానికి సంబంధించి చాలామందికి చాలా ప్రశ్నలు ఉంటాయి. ఒక జాతకాన్ని చూసి వీరికి వివాహం జరుగుతుందా లేదా అని చెప్పచ్చు. అలాగే ఒక జాతకాన్ని చూసి ప్రేమ వివాహం వీరి జాతకంలో ఉందా లేదా చెప్పచ్చు. అసలు వీరికి వివాహ యోగం ఉందా లేదా కూడా చెప్పచ్చు. అలాగే వీళ్ళకి మల్టిపుల్ మ్యారేజెస్ జరిగే అవకాశం ఉందా లేదా కూడా ఒక జాతకాన్ని చూసి గ్రహాల స్థితులను బట్టి కూడా మనం చెప్పే అవకాశం ఉంటుంది. అయితే చాలామందికి ఒక ప్రశ్న ఉంటుంది, అదేంటంటే పలానా అబ్బాయికి ఖచ్చితంగా ఈ అమ్మాయితోనే వివాహం జరుగుతుందా లేదా, అది ఎలా తెలుసుకోవాలి అని చెప్పేసి ఖచ్చితంగా ప్రశ్న ఉంటుంది. మన పెద్దలు మనకి ఏం చెప్తూ ఉంటారు, మ్యారేజెస్ ఆర్ మేడ్ ఇన్ హెవెన్ అని చెప్తూ ఉంటారు. అంటే ఈ యొక్క వివాహం అనేది దేవతల చేత ఆల్రెడీ నిర్ణయించబడింది అని చెప్తూ ఉంటారు. ఒకరికి పెళ్ళి అవుతుందో లేదో చెప్తాం, కానీ వీరికి వాళ్ళతోనే ఖచ్చితంగా పెళ్ళి అవుతుంది అని ఖచ్చితంగా చెప్పలేమన్నమాట. నేను చదువుకున్నది, నేను తెలుసుకున్నది మీతో షేర్ చేసే ప్రయత్నం చేస్తాను. ఇది వర్కౌట్ అవుతుందా లేదా ఖచ్చితంగా మీ జాతకాలు చూసి, పెళ్ళైన వాళ్ళైతే మీ జాతకాలు పరిశీలన చేసుకుని అలాగే జరిగిందా లేదా అన్నది మీరు కంక్లూడ్ చేసుకోండి. ఒకవేళ మీకు అది టాలీ అయితే ఖచ్చితంగా కామెంట్స్ రూపంలో తెలియజేయండి. ఒక అమ్మాయికి ఖచ్చితంగా ఇదే అబ్బాయితో పెళ్లి జరుగుతుందా లేదా అని రెండు జాతకాలు వచ్చినప్పుడు మనం ఎలా చూడాలి? దీనికి చాలా సింపుల్ లాజిక్స్ అయితే ఉన్నాయండి. ఖచ్చితంగా వీళ్ళిద్దరికీ పెళ్లి జరుగుతుందా అని తెలుసుకునే ముందు వాళ్ళకి వివాహ యోగం ఉండాలి. వివాహ యోగం ఉండాలి, వివాహ స్థానం బాగుండాలి, వివాహ స్థానాధిపతి బాగుండాలి, అన్నిటికన్నా ముఖ్యంగా కారకుడు బాగుండాలి. అబ్బాయిలకైతే శుక్రుడిని కారకుడి కింద చూడాలి, అమ్మాయిలకైతే గురువుని కారకుడి కింద చూడాలి. సెక్షువల్ ఎనర్జీస్కి కుజుడిని కూడా అమ్మాయి విషయంలో కారకుడి కింద చూడాలి. సో ఇప్పుడు 7వ స్థానం, 7వ స్థానాధిపతి, కారకుడు వీళ్ళందరూ బాగున్నారు అనుకోండి, ఖచ్చితంగా మ్యారేజ్ జరిగే అవకాశం ఉంటుంది, ఖచ్చితంగా మ్యారేజ్ జరుగుతుంది. కానీ ఇప్పుడు మన టాపిక్ ఏంటంటే పలానా అబ్బాయికి పలానా అమ్మాయితో ఖచ్చితంగా మ్యారేజ్ జరుగుతుందా లేదా అన్నది ఎలా తెలుసుకోవాలి? ఉదాహరణకి మీ దగ్గరికి ఒక 2 జాతకాలు వచ్చాయనుకోండి, ఒక అమ్మాయిది అబ్బాయిది. వాళ్ళిద్దరికీ వివాహ పొంతన చేస్తూ ఉంటాం, కాకపోతే వాళ్ళిద్దరికీ ఖచ్చితంగా పెళ్లి జరుగుతుందా లేదా అని ఎలా తెలుసుకోవాలి? ఇప్పుడు ఇద్దరిది చూసి బాగుందని చెప్తాం, అది వేరే విషయం. కానీ వీళ్ళిద్దరికీ పక్కా జరుగుతుంది మ్యారేజ్ అని ఎలా తెలుసుకోవాలి అంటే, ముందుగా అబ్బాయి యొక్క పుట్టినప్పుడు దశ ఏంటో చూడాలి. అబ్బాయి పుట్టినప్పుడు దశ ఏం జరుగుతుందో ఆ గ్రహాన్ని చూసి, ఆ గ్రహము అమ్మాయి యొక్క 7వ స్థానం కానీ 7వ స్థానాధిపతితో కానీ ఈ యొక్క అబ్బాయి యొక్క దశాగ్రహము కనెక్ట్ అయితే ఖచ్చితంగా వీళ్ళిద్దరికీ పెళ్లి జరిగే అవకాశం ఉంటుంది. నేను ఒకసారి మళ్ళీ చెప్తాను, అదేంటంటే అబ్బాయి పుట్టినప్పుడు ఏ దశ అయితే జరుగుతుందో ఆ దశకి సంబంధించిన గ్రహం ఏదైతే ఉందో ఆ గ్రహము అమ్మాయి యొక్క 7వ స్థానానికి కానీ 7వ స్థానాధిపతికి కానీ లేదా లగ్నానికి కానీ కనెక్ట్ అయితే వీళ్ళిద్దరికీ పెళ్లి జరిగే అవకాశం ఉంటుంది. ఇది కేవలం అబ్బాయి నుంచి చూడడం మాత్రమే కాదు, అమ్మాయి నుంచి కూడా చూడాలి. అమ్మాయి పుట్టినప్పుడు దశ ఏం జరుగుతుందో చూడాలి. అమ్మాయి పుట్టినప్పుడు దశ గ్రహం ఒకటి ఉంటుంది కదా, ఆ గ్రహము అబ్బాయి యొక్క 7వ స్థానానికి కానీ 7వ స్థానాధిపతికి కానీ అబ్బాయి యొక్క జన్మ లగ్నానికి కానీ కనెక్ట్ అయితే వీళ్ళిద్దరికీ పెళ్ళయ్యే అవకాశం ఉంటుంది. ఇది ఒక రకమైన మెథడ్. కేవలం ఈ మెథడ్ ద్వారా మనం పూర్తిగా చెప్పేయచ్చు అని నేను చెప్పట్లేదు. నేను తెలుసుకున్న విషయాన్ని మీ అందరికీ షేర్ చేసే ప్రయత్నం మాత్రమే చేస్తున్నాను. సో మీరు టాలీ చేసుకోండి. ఒకవేళ మీరు వివాహం జరిగినట్టయితే మీకు మీ హస్బెండ్ యొక్క జాతకమో లేదా మీ వైఫ్ యొక్క జాతకమో తీసుకుని మీ హస్బెండ్ యొక్క జాతకంలో పుట్టినప్పుడు ఆయనకి ఏ దశ అయితే జరుగుతుందో ఆ దశకి సంబంధించిన గ్రహం ఏదైతే ఉందో ఆ గ్రహము మీ యొక్క 7వ స్థానానికి కానీ మీ 7వ స్థానాధిపతికి కానీ లగ్నానికి కానీ కనెక్ట్ అవ్వాలి. ఇది D1 చార్ట్, అంటే రాశి చక్రంలోనే చూడాలి. నవాంశ చక్రం అవన్నీ పక్కన పెట్టి ముఖ్యంగా దీన్ని రాశి చక్రంలోనే చూడాలి. నేను ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. ఇప్పుడు అబ్బాయి జాతకం తీసుకోండి. అబ్బాయి కేతు మహాదశలో పుట్టారు, ఆయన పుట్టినప్పుడు కేతు మహాదశలో పుట్టారు అనుకోండి. ఇప్పుడు అమ్మాయి జాతకం చూసుకున్నప్పుడు ఈ కేతువు అమ్మాయికి 7వ స్థానంలో ఉన్నారనుకోండి. అలాగే ఒకవేళ ఇదే కేతువు అమ్మాయికి 7వ స్థానాధిపతితో కలిసి ఉన్నారనుకోండి, ఇక్కడ ఏంటంటే వీళ్ళిద్దరికీ మ్యారేజ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఎందుకు? అబ్బాయి పుట్టిన దశ కేతు దశ కాబట్టి, అదే కేతువు అమ్మాయి యొక్క 7వ స్థానంలో ఉన్నారు కాబట్టి, లేదా 7వ స్థానాధిపతితో కనెక్ట్ అయి ఉన్నారు కాబట్టి వీళ్ళిద్దరికీ మ్యారేజ్ జరిగే అవకాశం ఉంటుందన్నమాట. అలాగే అమ్మాయిది చూసుకుందాం. అమ్మాయి పుట్టినప్పుడు దశ బుధ మహాదశ అయిందనుకోండి.
బుధుడు కదా ఆ దశకి అధిపతి. ఈ బుధుడు అబ్బాయి జాతకంలో 7వ స్థానానికి కానీ లగ్నానికి కానీ 7వ స్థానాధిపతికి కానీ కనెక్ట్ అయ్యారో లేదో చూసుకుందాం. ఇప్పుడు అమ్మాయి దశ అధిపతి బుధుడు, అబ్బాయిది మీన లగ్నం అయిందనుకోండి. ఈ మీన లగ్నానికి ఆ యొక్క బుధుడు 7వ స్థానంలో ఉన్నారు. అంటే అమ్మాయి యొక్క దశ పుట్టినప్పుడు దశ అధిపతి అబ్బాయి యొక్క జాతకంలో 7వ స్థానంలో ఉన్నారు. అలాగే ఈ లగ్నాధిపతి గురువు ఈ యొక్క బుధుడిని చూస్తున్నారు అనుకోండి, అంటే ఆ లగ్నానికి 7వ స్థానానికి కూడా కనెక్ట్ అయిందనమాట. సో ఇలా కనెక్ట్ అవ్వడం వల్ల వీళ్ళిద్దరికీ పెళ్ళయ్యే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. అలాగే మనం ఒక జాతకం చూసినప్పుడు వేరే వేరే విషయాల బట్టి కూడా మనం చెప్పచ్చు. ఉదాహరణకి అమ్మాయికి అత్తగారితో కానీ మావయ్య గారితో కానీ లేదా అంటే ఇన్లాస్తో ఏమైనా ఇబ్బంది ఉంటుంది అని అమ్మాయి జాతకంలో ఉందనుకోండి, అది ఖచ్చితంగా అబ్బాయి జాతకంలో కూడా మనం చూడాలి. ఒకవేళ అబ్బాయి జాతకంలో తల్లి చాలా స్ట్రాంగ్ అయ్యి, తల్లి కొంచెం ఘరానా మనిషి అయ్యి, తల్లి కొంచెం కోపిష్టి అయ్యి ఇలా ఉన్నారనుకోండి, అది అబ్బాయి జాతకం బట్టి మనం చూసినప్పుడు అమ్మాయి జాతకంలో అత్తగారు ఇలా ఉండే అవకాశం ఉంది కాబట్టి, అంటే ఈ రెండు టాలీ అవుతున్నాయి కాబట్టి వివాహం అయ్యే అవకాశం ఉంటుంది అని ఆ రకంగా కూడా ప్రెడిక్ట్ చేయొచ్చు. అంటే కేవలం అత్తామామల విషయమేనే కాదు, పిల్లల విషయం పరంగా కానీ మిగతా అన్ని విషయాల్లో ఇద్దరి పరంగా మనం చూసి ఓకే ఇక్కడ ఈ అబ్బాయి జాతకంలో ఇలా ఉంది కాబట్టి అమ్మాయి జాతకంలో ఇక్కడ సఫర్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి వీళ్ళిద్దరికీ పెళ్లి జరగచ్చు అని ఒక అంచనాకు రావచ్చు. కాకపోతే నేను చెప్పిన ఇందాక మెథడ్ కూడా చాలా ఇంపార్టెంట్ మెథడ్. ఇలాంటి మెథడ్స్ చాలానే ఉంటాయి, కాకపోతే ఇది వన్ ఆఫ్ ద మెథడ్స్ అనమాట. సో మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఒక బ్రీఫింగ్గా నేను చెప్పాలి అంటే అబ్బాయి పుట్టినప్పుడు దశ ఏదైతే జరుగుతుందో ఆ దశ అధిపతి కనుక అమ్మాయి యొక్క 7వ స్థానానికి 7వ స్థానాధిపతికి లేదా లగ్నానికి కనెక్ట్ అయినప్పుడు వీళ్ళిద్దరికీ మ్యారేజ్ అయ్యే అవకాశం ఉంటుంది. అలాగే అమ్మాయి దశ అధిపతి 7వ స్థానానికి 7వ స్థానాధిపతికి అబ్బాయి జాతకంలో కనెక్ట్ అయ్యి ఉంటే వీళ్ళిద్దరికీ పెళ్ళి అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. ఇది D1 చార్ట్లోనే మనం చూడాలన్నమాట. సో ఈ రకంగా మీరు పరిశీలన చేసుకోండి. చాలామంది వివాహం జరిగిన వాళ్ళు ఉంటారు కాబట్టి మీకు ఇలా అయ్యిందా లేదా పరిశీలన చేయండి. ఇదంతా కూడా మనం టెస్ట్ చేసే ప్రయత్నం చేద్దాం. ఎప్పుడైనా సరే మనం ఏమైనా విషయం తెలుసుకున్నప్పుడు అది జరుగుతుందా లేదా అసలు దాన్ని మనం ఒక మల్టిపుల్ హారోస్కోప్స్ తీసుకుని వాళ్ళ జాతకాల్లో పరిశీలన చేసి మనం కంక్లూషన్కి రావాలన్నమాట. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్యామిలీ మెంబర్స్కి, ఫ్రెండ్స్కి ఎవరికైతే ఆస్ట్రాలజీ ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళందరికీ కూడా ఇలాంటి వీడియోస్ అన్నీ కూడా షేర్ చేయండి. నమస్తే.